విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంబంధించిన లెసన్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ బై ఏజే క్రోనిన్ గారు రచించినటువంటి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనేటువంటి ఈ పాఠ్యాంశాన్ని చూద్దాము. ఏజే క్రోనిన్ ఇన్ ఫుల్ ఆర్చిబాల్డ్ జోసెఫ్ క్రోనిన్ 1896-1981 1896 1981 మధ్య ఇతను నివసించున్నాడు. ఏ స్కూటిష్ నావలిస్ట్, స్కాట్లాండ్ సంబంధించినటువంటి రచయిత. అండ్ ఫిజిషియన్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ స్టోరీ టెల్లర్ ఆఫ్ ద 20th century. 20వ శతాబ్దానికి సంబంధించినటువంటి మంచి కథలు రాసేవాడు. క్రోనిన్ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో అనేటువంటి యూనివర్సిటీలో ఇతను చదివాడు. అండ్ సర్వ్డ్ యాజ్ ఎ సర్జన్ ఇన్ ద రాయల్ నేవీ డ్యూరింగ్ World War I. ప్రపంచ యుద్ధము ఒకటిలో ఇతను ఒక సర్జన్, ఒక డాక్టర్గా పనిచేశాడు. ఈ ప్రాక్టైజ్డ్ ఇన్ సౌత్ వేల్స్ 1921 and 24 అండ్ దెన్ యాజ్ మెడికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మైన్స్. 1921-24 మధ్య మెడికల్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. మైన్స్ అంటే గనులు. ఇన్వెస్టిగేటెడ్ ఆక్యుపేషనల్ డిసీజెస్ ఇన్ ద కోల్ ఇండస్ట్రీ. అది బొగ్గు పరిశ్రమ కాబట్టి దాని సంబంధంగా ఉద్భవించేటువంటి అనేక రోగాల మీద పరిశోధనలు చేశాడు. ఈ ఓపెన్ ఏ మెడికల్ ప్రాక్టీస్ ఇన్ లండన్ ఇన్ 1926. 1926లో ఇతను మెడికల్ ప్రాక్టీస్ సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్నాడు. బట్ క్విట్ బికాజ్ ఆఫ్ ఇల్ హెల్త్. అనారోగ్య కారణంగా దాన్ని తొందరగా వదిలేశాడు. యూజింగ్ హిజ్ లీజర్ టు రైట్ హిజ్ ఫస్ట్ నావల్ హ్యాటర్స్ క్యాజిల్ ఇన్ 1931. హ్యాటర్స్ క్యాజిల్ అనేటువంటి తన ఫస్ట్ నవల్ని 1931లో ప్రచురించాడు. ఫిల్మ్డ్ ఇన్ 1941. దాన్ని చిత్రంగా 1941లో తీశారు. ద స్టోరీ ఆఫ్ స్కూటిష్ హ్యాట్ మేకర్ అబ్సెస్డ్ విత్ ద ఐడియా ఆఫ్ ద పాసిబిలిటీ ఆఫ్ హిజ్ నోబెల్ బర్త్. మరొక రచన కూడా చేశాడు. దిస్ బుక్ వాజ్ ఎన్ ఇమ్మీడియట్ సక్సెస్ ఇన్ బ్రిటన్. ఇది బ్రిటన్లో మంచి సక్సెస్ సాధించింది అప్పుడే. అంటే టోటల్గా ఈ పారాగ్రాఫ్ని బట్టి ఏమర్థమవుతుందంటే క్రోనిన్ ఇతను ఒక నావలిస్టు మరియు డాక్టర్ కూడా. సినాప్సిస్ ఆఫ్ ద స్టోరీ అంటే కథ సారాంశము. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ ఈజ్ ఏ క్రియేటివ్ అవుట్కమ్ ఫ్రమ్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఆథర్స్ లైఫ్ యాజ్ ఏ డాక్టర్ ఇన్ లండన్. మన రచయిత గారు డాక్టర్గా లండన్లో ఉన్నప్పుడు తన వ్యక్తిగత అనుభవాన్నే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనే కథగా రాశాడు. ద వర్డ్ ఇన్వెస్ట్మెంట్ యూజ్డ్ ఇన్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ మానిటరీ గెయిన్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి మాటకి అర్థము పెట్టుబడి అంటే డబ్బు పరమైన పెట్టుబడి ఏమి కాదు. రాదర్ ఇట్ ఈస్ అబౌట్ ద సోషల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఆథర్ ఇంటూ ద లైఫ్ ఆఫ్ ఏ మిస్గైడెడ్ యూత్. ఇతను సామూహిక పరమైనటువంటి అంటే సమాజంలో తను పెట్టినటువంటి పెట్టుబడి అండ్ ఏ విధంగా ఆఫ్ ద ఆథర్ ఇంటూ ద లైఫ్ ఆఫ్ ఏ మిస్గైడెడ్ యూత్ who tried to commit suicide on the prospect of stealing a small amount of money. ఒక దారి తప్పినటువంటి కుర్రవాడు, డబ్బు తీసుకొని అతను దారి తప్పిన కుర్రవాడు చివరిగా ఏమి చేయలేక సూయిసైడ్ అంటే ఆత్మహత్య చేసుకునేటువంటి ఉద్దేశంలో ఉండేటువంటి ఆ పిల్లవాడిని లేదా అతన్ని రక్షించే క్రమంలో ఇతను సామూహిక పరమైన పెట్టుబడి పెట్టాడు. ఫ్రమ్ హిజ్ ఆఫీస్. అతను తన ఆఫీసు నుంచి దోచినటువంటి డబ్బది. The narrator as a doctor completely changes the life of the boy and turns him into a good Samaritan and helps the youth to replace the money. ఈ డాక్టర్ గారు అతన్ని మంచి పిల్లవాడుగా మారుస్తూ తను దొంగిలించినటువంటి ఆ డబ్బుని తిరిగి దాని స్థానంలో పెట్టేటట్టుగా తన యొక్క ప్రయత్నం చేశాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ద డాక్టర్ వాజ్ కంటెంటెడ్ టు సీ ద యంగ్ మ్యాన్. చాలా కాలం తర్వాత తను రక్షించినటువంటి ఆ వ్యక్తి తన కంటపడ్డాడు. అలాంగ్ విత్ హిజ్ వైఫ్. అతను పెళ్లి చేసుకొని పద్ధతిగా ఉన్నాడు. ఆ విధంగా ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి వ్యక్తి తను జీవితంలో ముందుకు వెళ్తూ మళ్ళీ ఎప్పుడో చాలా కాలం తర్వాత మన రచయిత గారికి కనపడ్డాడు.
వర్కింగ్ టైర్లెస్లీ ఫర్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ ద చైల్డ్ అఫెండర్స్. అతను కూడా దారి తప్పినటువంటి పిల్లల యొక్క జీవితం కోసము, వారి కోసం తను పనిచేస్తూ గొప్ప ఆదర్శంగా కనపడ్డాడు. రికాలింగ్ ద ఎపిసోడ్ వెన్ హీ హెల్ప్డ్ ద యంగ్ మ్యాన్ విత్ 7 pounds డ్యూరింగ్ హీస్ మూమెంట్ ఆఫ్ క్రైసిస్. ఆ పిల్లవాడు తను క్రైసిస్ అంటే సమస్యల్లో ఉన్నప్పుడు అతనికి 7 pounds 7 పౌండ్ల డబ్బులు ఇచ్చి ఆదుకున్న విషయము జ్ఞప్తి తెచ్చుకున్నాడు. రికాలింగ్ అంటే జ్ఞప్తి తెచ్చుకున్నటువంటి ఆ సందర్భం. హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ హీ హ్యాడ్ ఎవర్ మేడ్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో అత్యున్నతమైనటువంటి పెట్టుబడి పెట్టినటువంటి ఈ సందర్భాన్నే తన అత్యున్నతమైన పెట్టుబడిగా భావించాడు రచయిత గారు. ద ఎపిసోడ్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్ టు ద డాక్టర్ as the young man turns out to be a social reformer who works for the welfare of the misled people in the society. అలా సమాజంలో దారి తప్పైనటువంటి వ్యక్తుల్ని మంచిగా మారుస్తూ ఒక గొప్ప ఆదర్శవంతంగా ఉండేటువంటి అతన్ని చూసి మన రచయిత గారు, ఇక రచయిత డాక్టర్ కాబట్టి డాక్టర్ అన్నాడు, రచయిత ఇద్దరు ఒకటే, ఇతను చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే తను చేసినటువంటి సహాయం ఊరకపోలేదు, అది వెయ్యింతలుగా పెరిగి సమాజానికి ఉపయోగపడుతున్న తృప్తి పడ్డాడు. రాదర్ దాన్ యూజింగ్ ద లీనియర్ ట్రజెక్టరీ అంటే ఒక కాలాన్ని అనుగుణంగా ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే ఇది సినిమాలో చూపించే ఫ్లాష్ బ్యాక్ లాంటిది. అంటే వెనక జరిగిన కథ ఇక్కడ ఇప్పుడు చెప్తుందంట, ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది వాస్తవంగా మన టెక్స్ట్ బుక్లో కథ. ద స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఎండ్ వేరిన్ the narrator seems quite surprised as one of the other passengers on the ship. వీళ్ళిద్దరూ షిప్లో ప్రయాణిస్తున్నారు. వాస్తవంగా ఈ డాక్టర్ గారు లేదా రచయిత మరియు పిల్లవాడు ఇద్దరు కూడా. ఇందులో పిల్లవాడు అతను తన భార్యతో ఇద్దరు కలిసి మన రైటర్ లేదా డాక్టర్ గారిని తదేకంగా చూస్తుంటారు. సీమ్స్ క్వైట్ సర్ప్రైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద అదర్ ప్యాసింజర్స్ ఆన్ ద షిప్ వాజ్ కాన్స్టెంట్లీ స్టేరింగ్ ఎట్ హిమ్. మన డాక్టర్ గారు లేదా రచయితను చూసి అలానే చూస్తూ ఉంటారు. ఆఫ్టర్ గివింగ్ దెమ్ ద అవుటర్ పర్సనా ఆఫ్ దట్ స్ట్రేంజ్ మెన్ అండ్ హిజ్ వైఫ్, ద స్టోరీ మూవ్స్ ఫర్దర్ విత్ ద సేమ్ పర్సన్ వాచింగ్ ద డాక్టర్ ఎర్నెస్ట్లీ ఫ్రమ్ హిజ్ డెక్. తన డెక్లో కూర్చొని, అంటే షిప్లో డెక్ అంటే పైభాగం, డెక్ చైర్లో కూర్చొని చూస్తూ అతను తన భార్య కలిసి ఈ డాక్టర్ గారిని లేదా రచయితని తదేకంగా చూస్తుంటారు. ఇది మన రచయిత గమనిస్తాడు. Intrigued by the situation, the doctor started digging out some information about the couple. తర్వాత ఆ యొక్క కపుల్ యొక్క వెనకటి సమాచారాన్ని వెలికి తీయడానికి, డిగ్గింగ్ అంటే వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. Soon he discovered that they are Mr. and Mrs. John. వాళ్ళు భార్యాభర్తలు. తను ట్రీట్ చేసినటువంటి జానే ఫ్రమ్ ద స్మాల్ సబర్బ్ ఆఫ్ లండన్. తను లండన్లో డాక్టర్గా ఉన్నప్పుడు లండన్ వీధుల్లో ఉండేటువంటి ఒక పిల్లవాడిని తను రక్షించింది గుర్తొచ్చింది. ద సిచ్యువేషన్ రిమైండ్ ద సేమ్ యాజ్ దే వర్ షై ఎనఫ్ టు అప్రోచ్ ద డాక్టర్ డైరెక్ట్లీ. వీళ్ళు మాత్రం ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్ని నేరుగా అప్రోచ్ చేయడం లేదా దగ్గరికి రావడానికి కొంచెం ఫీల్ అయ్యారు. Afterwards, Mr. John decided to break the ice and initiated a conversation with me. కానీ చివరికి ఆ పిల్లవాడే తనే బ్రేక్ ద ఐస్ అంటే ఆ యొక్క కామ్నెస్, నిశ్శబ్దతని ఛేదిస్తూ తనే ముందుకొచ్చి పరిచయం చేసుకున్నాడు. ఆఫ్టర్ టాకింగ్ టు దెమ్, ద డాక్టర్ లెర్న్డ్ దట్ ద కపుల్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద మార్జినలైజ్డ్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక విషయం ఏంటంటే అర్థమైంది, మార్జినలైజ్డ్ పీపుల్ అంటే సమాజంలో అట్టడుగున ఉండేటువంటి వ్యక్తుల కోసం వీళ్ళు పనిచేస్తున్నారు అని తెలుసుకోగలిగాడు రైటర్. అండ్ వర్కింగ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ డివోటెడ్ టు ద కేర్ ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ ద సిటీ స్లమ్స్. ఆ నగరానికి సంబంధించినటువంటి స్లమ్స్ అంటే మురికివాడలకు చెందిన బాలబాలికలకి సంబంధించి వాళ్ళకి సంక్షేమం అందించేటువంటి
ఒక సంస్థకు ఇతను డైరెక్టర్గా పనిచేస్తున్నాడు అనే విషయం తెలుసుకోగలిగాడు. ద డాక్టర్ రియలైజ్డ్ దట్ ద కపుల్ వాజ్ ట్రయింగ్ టు చేంజ్ ద లైఫ్ ఆఫ్ డైరెక్ట్ adolescents from the juvenile courts by turning them into the responsible and worthy members of the community. ఈ సమాజం యొక్క అట్టడుకున ఉండి అన్యాయానికి గురై జువెనైల్ కోర్టులో పనిష్మెంట్ చేయబడ్డటువంటి పిల్లల యొక్క బాగు కోసం పనిచేస్తున్న వీళ్ళని చూసి చాలా సంతోషపడ్డాడు. The doctor was totally impressed with their work and curiously asked what had directed his life into this channel. ఆ కుర్రవాడు చెప్పినటువంటి విషయాన్ని, తను పిల్లలకి సేవ చేస్తున్నాడు అని చెప్పిన విషయాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి, నువ్వు ఏ స్ఫూర్తితో ఈ మార్గంలోకి వచ్చావు, ఛానల్ అంటే మార్గం, ఈ మార్గంలోకి వచ్చావు అని అడిగాడు. హీ టుక్ ఏ షార్ప్ బ్రీత్ అండ్ ఎక్స్క్లైమ్డ్. ఆ కుర్రవాడు ఒకసారి ఆలోచించి ఆశ్చర్యపడుతూ, సో యూ డోంట్ రిమెంబర్ మీ, ఇంత చెప్పినా మీకు ఇంకా నేను గుర్తు రాలేదా అని అడిగాడు. ద డాక్టర్ వాజ్ పర్ప్లెక్స్డ్ అండ్ ట్రై టు రికాల్ ఈజ్ మీటింగ్ విత్ ద స్ట్రేంజర్. ఈ కొత్తవాడితో తనకున్న అనుభవాన్ని జ్ఞప్తి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు, కానీ బట్ హీ కుడ్ నాట్ రికాల్ ఆర్ రిజిస్టర్ ఎనీథింగ్ సబ్స్టాన్షియల్. తనని గురించి ఎలాంటి జ్ఞాపకం రాలేదు. ద మ్యాన్ ప్రొవైడెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ మీటింగ్ ఏ లాంగ్ ఎగో అండ్ ద డాక్టర్ స్టార్టెడ్ రికాలింగ్ ద సేమ్. అతను తనకు ఆ డాక్టర్తో ఉన్న అనుభవాన్ని గుర్తు చేస్తుంటే ఇప్పుడు నెమ్మదిగా ఈ డాక్టర్ లేదా రచయితకి ఈ విషయం గుర్తొచ్చింది. మూవింగ్ బ్యాక్వర్డ్ ద డాక్టర్ రిమెంబర్డ్ ఈజ్ ఎర్లీ ఇయర్స్ యాజ్ ఎ యంగ్ ప్రాక్టీస్ ఇన్ ద వర్కింగ్ క్లాస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ లండన్. లండన్లో తను పనిచేస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక విషయం గుర్తొచ్చింది. One day at an unearthly hour, the doctor was awakened by the loud banging on the door. అప్పట్లో ఓ రోజు రాత్రి తను నిద్రపోతుండగా ఒక పెద్దగా తలుపు మీద కొట్టిన శబ్దము తనకి గుర్తొచ్చింది. ద డాక్టర్ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ఏ సర్జెంట్ ఆఫ్ పోలీస్ అట్ హిస్ డోర్. తలుపు తెరిస్తే ఎదురుగ్గా ఒక పోలీసు వాడున్నాడు. హూ రిక్వెస్టెడ్ హిమ్ టు కమ్ అలాంగ్ విత్ హిమ్ టు సీ ఏ యంగ్ మ్యాన్ who tried to commit suicide. తను ఒక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి కుర్రవాడిని రక్షించమని ఆ పోలీసు ఇతన్ని పిలవడం గుర్తొచ్చింది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సర్జెంట్ హీ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఆఫ్ రీసన్స్క్రిటేషన్ టు రెజ్యువెనేట్ ద యంగ్ ల్యాడ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. అతను అపస్మారక స్థితిలో ఉండేటువంటి ఆ యొక్క యంగ్ మ్యాన్ని ఈ డాక్టర్ గారు రక్షించగలిగారు. ఆఫ్టర్ స్ట్రగ్లింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్, యూత్ వాజ్ ఏబుల్ టు గెయిన్ సమ్ కాన్షియస్నెస్ అండ్ స్టార్టెడ్ గేజింగ్ ఎట్ దెమ్ డెజిట్లీ. కాసేపు గడిచిన తర్వాత ఆ కుర్రవాడు లేయటము, వీళ్ళని విచిత్రంగా చూడటము జరిగింది. ఆ విషయం ఇప్పుడు మన రచయిత గారికి లేదా డాక్టర్ గారికి గుర్తొచ్చింది. ఆఫ్టర్వర్డ్స్ the young lad started narrating about his deplorable condition and confessed about his involvement in the betting practices for the material gains. తర్వాత ఆ విధంగా స్మారకంలోకి వచ్చినటువంటి ఆ పిల్లవాడు అతను ఒప్పేసుకున్నాడు. అతను ఏం పొరపాటు చేసి చెప్పేశాడు. కన్ఫెస్ అంటే ఒప్పుకున్నాడు. అబౌట్ హీజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద బెట్టింగ్ ప్రాక్టీస్, తను బెట్టింగ్ ప్రాక్టీస్ చేశాడని, ఫర్ మెటీరియల్ గెయిన్స్, ఏదో లాభం పొందడానికి బెట్టింగ్ చేశాడని, దానివల్ల అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ, తన చుట్టూ ఉండేటువంటి చెడ్డ కంపెనీ లేదా చెడ్డ ఫ్రెండ్స్ వల్ల తను ఈ పొరపాటు చేశాడని, హీ ఇమ్మర్స్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద సర్టన్ సోషల్లీ అన్యాక్సెప్టబుల్ ప్రాక్టీసెస్, సమాజం తప్పుపట్టేటువంటి కొన్ని పనులు, చిన్న చిన్న పనులు చేశానని, అండ్ లాస్ట్ ఈ స్మాల్ సేవింగ్స్ అండ్ ఓన్ ద బుక్ మేకర్ ఏ డిజాస్టర్స్ అమౌంట్. ఆ విధంగా తన డబ్బులు కోల్పోయి అప్పు చేశానని చెప్పేసుకున్నాడు. ఇన్ ఆర్డర్ టు సెటిల్ హీస్ డెబ్ట్స్, తను చేసిన అప్పుల్ని సెటిల్ చేసుకోవడానికి, హీ స్టోల్ సమ్ మనీ ఫ్రమ్ ద ఆఫీస్ సేల్ ఫర్ ద ఫైనల్ గ్యాంబుల్, తన యొక్క ఆఫీసులో కొంత దోచేసి చివరిసారిగా గ్యాంబుల్ చేద్దాం అనుకున్నాడంటే, తన చివరిసారిగా తన జూదంలో పెడదాం అనుకున్నాడంటే బహుశా హార్స్ రేసెస్. బట్ ఫెయిల్డ్ అట్టర్లీ, ఈసారి కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యాడు.
Terrified by the consequences, he decided to end his life. పరిణామాలు తెలిసిన వాడుగా తను తన జీవితాన్ని ముగించుకోదలుచుకున్నాడు. ఆఫ్టర్ లిజనింగ్ టు హిస్ నేరేటివ్, ద సర్జెంట్ స్ట్రైట్ అవే ఎంక్వైర్డ్ ఫ్రమ్ హిమ్. చివరగా ఆ పోలీసు ఇతని నుంచిన పూర్తి విషయాన్ని సేకరించాడు. హౌ మచ్ హ్యాడ్ హీ స్టోలన్, ఎంత దొంగిలించావని అడిగాడు. ఇన్ ఏ టెరిఫైడ్ అండ్ మీక్ వాయిస్ ద బాయ్ రిప్లైడ్, 7 pounds and 10 shillings. 7 పౌండ్లు మరియు 10 shillings, 10 shillings దొంగిలించా అని చెప్పాడు. కన్సిడరింగ్ ద సెల్ఫ్ కన్ఫెషన్ అండ్ ద డిఫెన్స్లెస్ నేచర్ ఆఫ్ ద బాయ్, ఆ పిల్లవాడి యొక్క నిజాయితీ, తర్వాత సెల్ఫ్ కన్ఫెషన్, తను ఒప్పుకోవాలి అనేటువంటి మనస్తత్వము, తప్పు చేయకుండా అబద్ధాలు చెప్పకుండా ఉన్నదానికి పోలీసు వాడు మెచ్చుకొని, ద సోల్ విట్నెసెస్ ఆఫ్ ద ట్రాజడీ, ద సర్జెంట్, డాక్టర్ అండ్ ద ల్యాండ్ లేడీ anonymously decided not to report the case and give the boy a fresh thought. ఆ పోలీస్ ఈ డాక్టర్ గారు, ఉండేటువంటి ఆ రూమ్ యొక్క ల్యాండ్ లేడీ, ముగ్గురు కూడా ఈ పిల్లవాడి విషయాన్ని ఏదో విధంగా క్షమించేసి తనకు ఒక ఫ్రెష్ జీవితాన్ని ఇవ్వాలని ఒక సదుద్దేశంగా మంచి ఆలోచన చేశారు. ద ల్యాండ్ లేడీ ఆఫర్డ్ టు వ్యూ ద రెంట్ ఫర్ ఏ మంత్. ఒక నెల తన అద్దెని ఉపసంహరించుకుంది, రైట్ ఆఫ్ చేసేసింది, అంటే వదిలేసింది. అండ్ డాక్టర్ ప్రొవైడెడ్ హిమ్ విత్ 7 pounds 10 shillings. అతను అప్పు చేసినటువంటి ఆ 10 పౌండ్లు, 7 పౌండ్లు 10 shillings అతనికి సహాయం చేస్తూ, టు పుట్ బ్యాక్ ఇన్ ద ఆఫీస్ సేల్, నీ ఆఫీస్లో ఈ డబ్బులు ఉంచేయమని చెప్పాడు. తర్వాత సర్జెంట్, ఈ పోలీస్ ఆయన కూడా అతని మీద కేసు రిజిస్టర్ చేయకుండా తప్పించగలిగాడు. ఈ విధంగా వీరు ముగ్గురు కలిసి సహాయం చేసినందువల్ల అతను ఈరోజు ఒక మనిషిగా ఎదగడమే కాకుండా ఒక సేవా సంస్థకి డైరెక్టర్గా మారిన యువకుడుగా అయ్యాడు. సిట్టింగ్ విత్ ద కపుల్ ఆన్ ద షిప్, ఆ షిప్ మీద ఆ కపుల్ అంటే ఇద్దరు భార్యాభర్తలతో ఈ మన రైటర్ గారు కూర్చొని, ద డాక్టర్ ఫీల్స్ కంటెంటెడ్ అండ్ ఎలేటెడ్ యాజ్ ద 7 pounds గివన్ టు ద హెల్ప్లెస్. ఆ విధంగా 7 పౌండ్లు లేక ఆ రోజు హెల్ప్లెస్గా ఉండేటువంటి ఆ కుర్రవాడికి తను చేసిన సహాయం టర్న్ అవుట్ టు బీ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అతనికి చేసిన ఆ 7 పౌండ్ల సహాయము అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే తన జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప పెట్టుబడిగా భావించాడు. హీ హ్యాడ్ ఎవర్ మేడ్ ఇన్ హిజ్ లైఫ్, తన జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప పెట్టుబడిగా భావించాడు. సో రాదర్ దెన్ ఎక్స్పెక్టింగ్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఫర్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టేటువంటి ప్రతి పెట్టుబడికి డబ్బులుగా భావించడమే కాకుండా దానికి మించి సమ్ టైమ్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడ్ పీపుల్ అండ్ ద రిటర్న్స్ కెన్ బీ ప్రైస్లెస్. కొన్ని పెట్టుబడులు మనం ఊహించనంతగా గొప్ప ఫలితాలను ఇస్తుంది, ప్రైస్లెస్, విలువ లేనంత గొప్ప ఫలితాలను కూడా ఇస్తాయి. ఓవర్వెల్డ్ విత్ ద ఎమోషన్స్, తనలో ఒక్కసారిగా ఉప్పొంగినటువంటి ఆ యొక్క ఎమోషన్స్, ఆ భావావేశంతో ద డాక్టర్ కుడ్ నాట్ సే మచ్ టు ద కపుల్, తన ఆ ఇద్దరికి భార్యాభర్తలకు తను ఏమీ చెప్పలేకపోయాడు. అండ్ రియలైజ్డ్ దట్ ద వర్త్లెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, తను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఒక గొప్పదిగా అయిందని, ప్రైస్లెస్ అయిందని చాలా ఆనందంతో అతను నిశ్చేష్టుడే అలానే ఉండిపోయాడు. ఇది దీనికి సంబంధించినటువంటి సారాంశము. ఈ ఛానల్ని మీ మిత్రులకందరికీ పరిచయం చేయండి. మీకు అర్థమయ్యే రీతిలో, మీకు అర్థమయ్యే విధంగా చెప్పినటువంటి అంశము. ఒకసారి మీరు అంశాన్ని కనుక చూడగలిగితే, మళ్ళీ వినగలిగితే, మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలు కూడా నెక్స్ట్ యూట్యూబ్లో ఉంది. కాబట్టి అవి రెండు కూడా చూసి మీరు బాగా వినియోగించాలని కోరుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.